ఓఆర్ఆర్ పరిధిలోనే అది కూడా ఆదిబట్లకి అతి దగ్గరలోనే ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఓపెన్ ప్లాట్ని తీసుకొని రావడం జరిగింది. ఒక లేటెస్ట్ ఇన్సైట్ చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తున్న ఈ ఆదిబట్ల ఇవన్నీ కూడా మనకు అండర్ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తున్నట్లుగా మనకు లేటెస్ట్గా జియో అనేది రిలీజ్ చేశారు. మీరు ఇప్పటికిప్పుడు ప్లాట్ కొనుక్కున్నట్లయితే ఈ జీహెచ్ఎంసీ పరిధిలో రాకముందుకే మీరు ఈజీగా హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఓపెన్ ప్లాట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ మరియు ఈ ఓపెన్ ప్లాట్ చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్, హైలైట్స్ ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనకు నాదర్గుల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే 100 ఫీట్ల రోడ్ అనమాట. మీరు టువర్డ్స్ నాదర్గుల్ నుంచి మీరు వచ్చినట్లయితే మీరు లెఫ్ట్ తీసుకున్నట్లయితే మీకు హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది కనిపిస్తుంది. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి మనం లోపలికి వచ్చేసి రైట్ తీసుకున్నట్లయితే మీరు చూస్తున్న ఈ గవర్నమెంట్ హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ హెచ్ఎండిఏ లేఅవుట్ దాటగానే మనకి ఈ జీపీ లేఅవుట్లో మనకి ఈ యొక్క ఓపెన్ ప్లాట్ అనేది ఈరోజు అందుబాటులో ఉంది. అండ్ మీరే చూస్తున్నారు కదా, ఈ గవర్నమెంట్ హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకు అన్నీ కూడా 60 ఫీట్ల రోడ్ ప్రొవిజన్స్ తోటి అందుబాటులో ఉన్నాయి. అండ్ రోడ్డుకి పక్కనే ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకు అన్ని కూడా 30 ఫీట్ల రోడ్డు, 40 ఫీట్ల రోడ్లతోటి అందుబాటులో ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ ఈ కనిపిస్తున్న షెడ్ వరకు కూడా మనకు అన్ని కూడా 30 ఫీట్ల రోడ్లు. ఈ 30 ఫీట్ల రోడ్ నుంచి మనం దాటినట్లయితే మనకు కనిపించేవన్నీ కూడా 25 ఫీట్ల రోడ్ అనమాట. సో మనకి ఈ ప్లాట్కి మనకు బోత్ సైడ్ కూడా మనకు 25 ఫీట్ రోడ్ అనేది అందుబాటులో ఉంది. కనిపిస్తున్న ఈ ప్లాట్ ముందు రోడ్ అనేది డైరెక్ట్గా మనకు టువర్డ్స్ ఆదిబట్లకు వెళ్ళే రోడ్. ఈ యొక్క ఓపెన్ ప్లాట్ చుట్టూ అంతా కూడా మనకు ల్యాండ్ అనేది ఆల్రెడీ అక్వైర్ అయిపోయి ఉంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఓపెన్ ప్లాట్ నుంచి రైట్ సైడ్లో కనిపిస్తున్న ఈ 500 ఎకరాల ప్లాట్ అంతా కూడా మనకు ఈ కోహినీర్ విల్లాస్ అనే వాళ్ళు ఆల్రెడీ అక్వైర్ చేసుకున్నారనమాట. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ అక్వైర్ చేసుకున్న ల్యాండ్లో మనకు నేచర్ అంబియన్స్ తోటి మనకు విల్లాస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ అలాగే మనకు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ప్లాట్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లోనే మనకు యాక్సిల్ రియల్టర్స్ అనే వాళ్ళు 150 ఎకరాల ప్లేస్ని వాళ్ళు కూడా అక్వైర్ చేసుకున్నారు. సో ఈ విధంగా చూస్తున్నట్లయితే మనకు ఈ ప్లాట్ చుట్టూ అంత ల్యాండ్ అంతా కూడా ఆల్రెడీ అక్వైర్ అయిపోయింది. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. వన్స్ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత మీకు హైక్ అవుతుంది అనమాట. సో ఈ ప్లాట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ ప్లాట్ నుంచి మనం డిఫరెంట్ ప్లేసెస్కి డెస్టినేషన్స్ కూడా తెలుసుకుందాం. మన ఈ ప్లాట్ నుంచి మనకు నాదర్గుల్లో ఉన్న బస్ స్టాప్ అనేది కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్, బాలాపూర్ క్రాస్ రోడ్ మరియు టీసీఎస్ ఆదిబట్ల అనేది 9 కిలోమీటర్ల డిస్టెన్స్, అలాగే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసుకున్నట్లయితే కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్, మరియు కొంగర్కలాన్లో ఉన్న ఫాక్స్కాన్ అయినా కానీ, కేయిన్స్ అయినా కానీ, కలెక్టరేట్ అయినా కానీ, మరియు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయినా కానీ ఇవన్నీ కూడా మనకు కేవలం 15 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకు ఈ ప్లాట్ నుంచి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో మనం ఫైనల్గా ఈ ప్లాట్ యొక్క మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్లో అందుబాటులో ఉంటుంది. పూర్తిగా 400 గజాలలో అందుబాటులో ఉందన్నమాట. ప్లాట్ యొక్క కొలతలు చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 50 ఫీట్లు అండ్ మనకు సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు 72 ఫీట్లలో అందుబాటులో ఉంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే డివైడ్ చేసి ఇవ్వడానికి కూడా ఓనర్ రెడీగా ఉన్నారనమాట. డివైడ్ చేసినట్లయితే మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 50/36 కొలతలతో అందుబాటులో ఉండగా మనకు సౌత్ సైడ్ వచ్చేసి మనకు 36/50 కొలతలతోటి అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా మీరు 200 గజాలు మరియు 200 గజాలలో మీరు ప్లాట్స్ని పొందవచ్చు అనమాట. ఈ ప్లాట్కి వచ్చేసి ఎల్ఆర్ఎస్ కూడా టోకెన్ పెయిడ్లో ఉందన్నమాట. ఫైనల్గా ఈ ప్లాట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 15,999 రూపాయలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టేసి నెగోషియబుల్ ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న పవన్ రియల్ ఎస్టేట్ ఓనర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరు. సో ఇలానే మరిన్ని ప్లాట్స్ కోసం మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా కానీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయగలరని మా యొక్క మనవి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.